కార్డు తీసుకున్నాము, మా బాధ్యత అది, మా రెస్పాన్సిబిలిటీ అది, మాకు మా కర్తవ్యం అది అన్న విధంగా ముందుకొచ్చి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చైన్ స్నాచింగ్స్, ప్రస్తుతం వనస్థలిపురంలో ప్రధాన సమస్య గొలుసులు తెంపుకొని పోవటము, తెలుగులో చెప్పుకుంటాము, ఇంగ్లీష్లో వచ్చేసరికి చైన్ స్నాచింగ్ అని చెప్పుకుంటాము. ఎందుకు ఈ సమస్య ఎక్కువగా ఉంది మన కాలనీలో అంటే, మనది డెవలప్డ్ కాలనీ. మనం చూసుకున్నట్లయితే సైదాబాద్ కాడ నుంచి, సంతోష్ నగర్ కాడ నుంచి, ఈ విధంగా సరూర్ నగర్ కాడ, ఎల్బీ నగర్ కాడ చూసుకుంటే అతిపెద్ద ఏషియాలోనే అతిపెద్ద ప్లానుడ్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ. ఎక్కడా కూడా ఎండ్ లేదు కాలనీలో. ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయో, ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి కాలనీలో. మన వనస్థలిపురంలో అతిపెద్ద కాలనీ ఏషియాలోనే మన కాలనీ. ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో అన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా ఎండ్ కాదు. 100% ఒక రోడ్డు ఒక దగ్గర ఎండ్ అయితే అనేది ఉండదు. ఒక సిస్టమ్డ్, ఒక ప్లాన్డ్ కాలనీ కాబట్టి అఫెన్స్ చేసి ఈజీగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంది. అఫెన్స్ చేసి ఈజీగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి సిటీ నుంచి తీసుకుంటే, ఓల్డ్ సిటీ నుంచి కానీ, సిటీ నుంచి కానీ, హైదరాబాద్ సిటీ నుంచి కానీ తీసుకుంటే మంచి డెవలప్డ్ కాలనీ కాబట్టి మనకు అక్కడ ఎక్కువ అవకాశం ఉన్నది స్నాచింగ్ చేయడానికి. అందుకనే ఎక్కువ అవుతున్నాయి. ఈ విధంగా కాకుండా కూడా మనం చూసుకుంటూ ఉంది. పోలీసు 24 గంటలు శ్రమిస్తుంది. అయినా కూడా కాలనీస్ 130, 140 కాలనీస్ అయిపోయినాయి. పీసీస్ 6-7 అంటే స్ట్రెంత్ తక్కువగా ఉండడం వలన ప్రయత్నం అనేది జరుగుతుంది. ప్రయత్నంలో ఎక్కడ లేదు, కానీ స్ట్రెంత్ అనేది కొంచెం తక్కువగా ఉండడం, అలాంటి విషయంలో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సహకారం తీసుకొని మన ఇన్స్పెక్టర్ గారు భూషణ్ కుమార్ సారు ఒక మంచి ఆలోచన చేసి, మనతో పాటు మన కాలనీలో ఉన్న పిల్లలు, యువత మంచి దృక్పథం కలిగిన వ్యక్తులను తీసుకుంటే క్రైమ్ జరగకుండా చూసుకోవచ్చు, నేరాలను నివారించవచ్చు. ప్రధానంగా చైన్ స్నాచింగ్స్ను నివారించి మనము మన సమాజానికి, మన పోలీస్ స్టేషన్లో ఉన్న కాలనీస్కి, మన ప్రజలకు ఉపయోగపడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాము. మంచి యువత ఉంది, వాళ్ళందరినీ ఉపయోగించుకుందామని ఒక మంచి ఆలోచన చేసి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసిన తర్వాత ఒక కార్డ్స్, పోలీస్ వాలంటీర్ కార్డ్స్ ప్రిపేర్ చేయించడం జరిగింది. ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా, నూరా అని చంపలో ఉన్న పనులు తీసుకుంటే వీలు పడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రికగ్నైజ్డ్, ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ ఉండే విధంగా ఒక కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత మీరందరూ మా ఆలోచనలు కలిపి ముందుకు పోయి నేరరహిత వనస్థలిపురాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు ఏ విధంగా మేము ఉన్నాము అని, మీరందరూ యూనిఫామ్ లేని పోలీస్, మేము యూనిఫామ్ ఉన్న పోలీస్ కాబట్టి, మీరు కూడా పోలీసే కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ సహకరించి నేరాలను నిర్మూలించి, ప్రధానంగా మన సమస్య ఇప్పుడు చైన్ స్నాచింగ్. అదేవిధంగా చైన్ స్నాచింగ్లో వీలు పడితే మేము ఏం చేస్తామంటే, అవి కొన్ని టైమ్స్ మేము ఎప్పుడైతే ఉన్నామో, అంటే ఉదయము నైటు పోలీస్ వ్యవస్థ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. రాత్రి 9ంటికి స్టార్ట్ అయినప్పుడు చేసి 5-6 అలసిపోతారు. అలసిపోయి ఆ హార్డ్ టైం ఎప్పుడు ఉంటుందో అంటే 5 to 7, 5 to 6 ఆ టైంలో అవుతుంది. అదేవిధంగా కొన్ని చూస్తే మన నైట్ టైం పోలీసు ఉదయం పూట ఒక వ్యవస్థ, ఉదయం పూట 9 గంటలకు వచ్చి 8 వరకు ఉంటారు, 8-9 వరకు ఉంటారు. ఆ 8 to 9 మధ్యలో అవుతుంది. ఆ హార్డ్ టైంలో అంటే ఏ టైంలోనైతే స్నాచింగ్స్ అవుతున్నాయో అదంతా ఒక ప్లానింగ్ చేసుకొని, ఆ సమయంలో మీ యొక్క వాలంటీర్లని, ముందుకు వచ్చిన వాలంటీర్లని ఇష్టపూర్తిగా, ప్రేమగా ఈ సమాజం కోసం మేమున్నామని ముందుకు వచ్చే యువకుల్ని వాడుకొని నేరరహిత సమాజాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారికి మరియు ఎల్బీ నగర్ డీసీపీ సర్సి ఇక్బాల్ గారికి, ఏసీపీ గారికి, మీడియా మిత్రులకు, యువకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేడు ముఖ్య ఉద్దేశం ఈరోజు పోలీస్ పార్టీలతో రోడ్స్, అదేవిధంగా ఎన్నో కాలనీలతో పాటు
అన్ని రకాల ఇంపార్టెంట్ రోడ్స్ కూడా, హైవేస్ కూడా దీని చుట్టుపక్కల ఉన్నది. దీనికి నివాసం ఉండడానికి ఎంత అనుకూలంగా ఉన్నదో అదే శ్రీగానంద్ గారికి మరియు డిసిపి గారు, ప్రెసిడెంట్ గారికి నమస్కారం చేస్తున్నాను. ఈరోజు అనంతపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, ప్రాపర్టీ అఫెన్సెస్, అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడం కోసం పోలీసులకు సహకరించడానికి వీరందరూ వాలంటీర్స్గా సేవ చేయడానికి, పెట్రోలింగ్ చేయడానికి, తర్వాత బీచ్లో మా ఎమ్మటి తిరగడానికి మీరు ముందుకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చైన్ స్నాచింగ్ జరుగుతున్నాయి. వాటిలో మీరు మీ కాలనీలలో అబ్జర్వ్ చేస్తూ కొత్త వ్యక్తులను, అనుమానాస్పద టూ వీలర్స్ వచ్చినటువంటి వాళ్ళని మీరు అక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళని ప్రివెంట్ చేస్తే ఆ అఫెన్స్ తగ్గుతాయి. మా ఎమ్మటి కూడా మేము పోలీసులు ఎమ్మటి కూడా మా ఎమ్మటి నైట్ పెట్రోలింగ్ చేస్తాం. మీరు మీకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు డిసిపి గారు City, CI Vanaspati, all my dear police volunteer friends, media people. So, good afternoon to all people. Sir, it is a very nice initiative started by Vanaspati people, Vanaspati police, with the help of community. As we know that policing is totally depending on the community's awareness, community's participation. Because we are doing policing for the community, we are doing policing to facilitate the community to live in a peaceful manner. ఇది గురించి లాస్ట్ మీటింగ్ లో క్రైమ్ మీటింగ్ లో నేను people can take a job. So I have told that we have a very less number of police force. Why not we are taking help of the community? Now we have a very system. Bakrid is there. It is thousands of pandals and various committees are there. They are celebrating, and it is very difficult for us to put a constable over there in each and every pandal. Although we are doing that, we are making clusters and we are putting our constable to do proper patrolling. But this time we have requested community also to come forward, keep some people for queue maintenance, put some people for checking their pandals, and if they will observe any suspicious person, immediately they should inform our constable or blue coats or 900. Very good meeting with so all these people came forward their own, and they not only the Ganesh Utsav but also they are very much interested to help police in normal time to curb the snatchers, to put the restrictions on AHPs, and also they are ready for putting awareness among all the people how to prevent such crimes, such offences. So it is our privilege that sir is here for a few words, motivational words to the gathering. So I will not take more time, sir. Thank you very much. I'm inviting our city sir to put up words for the issues. Thank you, sir. DCP MP Nagar Kaptil, Toti Adhikaruలు, ACP, Inspector, మిగతా సిబ్బంది, ఇక్కడ సభకు హాజరైన వనస్థలిపురం చెందిన మిత్రులు అందరికీ నా నమస్కారం. ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరందరూ పోలీస్ వాలంటీర్స్ అనే పేరు పైన ఈరోజు ముందుకు వచ్చారు. అంటే మీ అందరికీ తెలుసు వనస్థలిపురం పాపులేషన్ ఎంత ఉండేదో ముందు ఒక 15 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎంత పెరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ మెయిన్ రోడ్ తప్ప కొన్ని కాలనీస్ తప్ప ఇంకేం ఉండకపోయేది. ఇప్పుడు వనస్థలిపురం అని మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఎన్ని కాలనీస్ వచ్చేసాయంటే అసలు ఎవరు కూడా ఊహించలేరు. పబ్లిక్ జనాభా ఎంత పెరిగిపోయింది, ఎన్ని హాస్టల్స్, ఎన్ని కాలేజెస్, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్. సో దీంతో సహా న్యాచురల్గా క్రైమ్ కూడా పెరుగుతుంది, పోలీసింగ్ కూడా పెరుగుతుంది. కానీ పోలీస్ సిబ్బంది సంఖ్య ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్లో వనస్థలిపురంలో అంటే ఒక
10 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది. కొద్దిగా ఒక 5 సంవత్సరాల క్రితం కొద్దిగా దాన్ని పెంచడం జరిగింది. కానీ సైబరాబాద్లోనే చూసుకుంటే దాదాపు 65 నుండి 70 లక్షల మంది జనాభా ఉన్నారు. మేము కేవలం 5,000 మందే. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ పోలీస్ సంఖ్యతో ఇంతమంది పోలీసింగ్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు కనబడదు. అయినా చాలా కష్టపడి మా ఆఫీసర్స్, సిబ్బంది, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరూ కలిసి ఎంత ప్రెషర్ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే పని. రాత్రి కూడా నైట్ పెట్రోలింగ్ అని, అది చేయకపోతే మళ్ళీ దొంగతనాలు జరుగుతాయి. సైబరాబాద్లో క్రైమ్ అనేది 30,000 ఎఫ్ఐఆర్లు ప్రతి సంవత్సరం రిజిస్టర్ అవుతాయి. 30,000. హైదరాబాద్ సిటీలో కూడా 21,000. మనకు 30,000 అంటే ఒక్కొక్క ఎఫ్ఐఆర్ అంటే ఒక కేసు అన్నమాట. అదే కాకుండా ఇక్కడ ప్రాపర్టీ ఆఫెన్సెస్ 6,000 కన్నా ఎక్కువ ఉంటాయి. 6,000. ఇప్పుడు మన డీజీపీ గారు విజయనగరం జిల్లాలో పనిచేసి వచ్చారు, అక్కడ ఎస్పీగా. అక్కడ టోటల్ ఎఫ్ఐఆర్స్ అంటే ఒక సంవత్సరంలో టోటల్ ఎఫ్ఐఆర్స్ 4,000 అట్లా ఉంటుంది అంటే. ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లోనే 7,000 దాటుతుంది. అవునా? సో చూడండి, ఆ జిల్లాలు ఎక్కడ, ఈ ఒక జోనే ఎక్కడ. సో ఇట్లా వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు మీరందరూ ఈ విధంగా ముందుకు వచ్చి పోలీస్కి సాయం చేస్తున్నారంటే మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఒకవైపు. ఇంకోవైపు మా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఎవరు కాదు, పబ్లిక్ కూడా పోలీసే. మేము యూనిఫామ్ వేసుకొని మీలో నుంచే వచ్చాం. మేము యూనిఫామ్ వేసుకున్నాము, మాకు జీతం ఇస్తుంది. అంటే మీరు కట్టిన ట్యాక్సెస్తోనే మేము జీతం తీసుకుంటున్నాము. మీకు పోలీసింగ్, శాంతి భద్రతలు ప్లస్ రక్షణ ఇదంతా కల్పిస్తున్నాం. కానీ మీరు కూడా యూనిఫామ్ లేని పోలీసే. ఒప్పుకుంటారా? చేయలేరు. అందుకనే మీరందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఒక వారానికి ఒక 3-4 గంటలు నేను చేస్తా. సరే, ఈ టైంలో నాకు ఫ్రీ ఉంటుంది, నేను చేస్తా. దాని తర్వాత ఈ షిఫ్ట్లో నువ్వు ఫ్రీ ఉన్నావు కదా, నువ్వు చేయి. ఆ విధంగా మీరు మాట్లాడుకొని మా ఇన్స్పెక్టర్, ఎస్ఐస్, సెక్టర్ ఎస్ఐస్ అందరూ ఉన్నారు, వారితో మీరు కొద్దిగా సమన్వయం ఏర్పరచుకొని మాకు కొద్దిగా పోలీసింగ్లో భాగస్వాములు అవుతే చాలా మాకు యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మాకు సోషల్ మీడియా ద్వారా చాలా కాంటాక్ట్లో ఉన్నాం. వాట్సాప్ ఉందా అందరి దగ్గర వాట్సాప్ అయితే దాంట్లో అన్ని వేరే సినిమాలు అన్నీ చూస్తున్నారు. మేము వీడియోలు అవి చూస్తున్నారా లేదా? ఏమైనా సిగ్గుపడుతున్నారు? నేనైతే చూస్తున్నా. మీరు చూసుంటారు 9490617444. ఇది పోలీస్ వాట్సాప్ నంబర్. మా ఆఫీసర్లు అందరూ కూడా ఈ నంబర్లో ఉన్నారు. అంటే మీకు ఏది కనబడినా, మీకు ఒక దొంగ, ఒక సస్పిషియస్ పర్సన్, ఏదైనా వెహికల్ అబాండన్ అయి ఉండి అనుమానం ఉంటే, ఒక వ్యక్తి పైన అనుమానం ఉంటే వాడు ఫోటో తీసి పంపించడం, లేకపోతే ఏదైనా ఆఫీసర్కి వెళ్ళిపోతుంది, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి ఆ గ్రూప్లో పెట్టేస్తారు. ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. అదే కాకుండా ఫేస్బుక్ పేజెస్ కూడా స్టార్ట్ చేసాం. మొన్న మీరు పత్రికల్లో చూస్తుంటారు, డీజీపీ గారు వచ్చి సోషల్ మీడియా ఫేస్బుక్ పేజ్, వనస్థలిపురం ఫేస్బుక్ పేజ్ ఉంది. ఆ ఫేస్బుక్ పేజ్లో మీరు ఏదైనా పెట్టచ్చు. మీ అభిప్రాయాలు, ఎట్లా ఇక్కడ పోలీసింగ్ మెరుగుపరచాలి, మీరందరూ మీ ఐడియాస్ ఇస్తే ఇది కూడా మీరు ఆ ఫేస్బుక్ పేజ్లో పెట్టండి. ఈరోజు ఫంక్షన్ మీరు ఫోటోలు, వీళ్ళంతా పోలీస్ వాలంటీర్స్ అని మీరు ఫోటోలు మీ ఫేస్బుక్ పేజ్లో పెట్టండి. ఈరోజు వీళ్ళందరికీ పబ్లిక్లో తెలుస్తుంది ఇట్లా పోలీస్ సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు మీకు వాలంటీర్ కార్డ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవాళ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10 సంవత్సరాల క్రితం మైత్రి మెంబర్స్ అని కార్డ్స్ ఇచ్చాం. ఇస్తే దాంట్లో కొంతమంది, అందరు కాదు, ఒక 100 ఇస్తే 2-3 దాన్ని మిస్యూజ్ చేసినారు. ఏదో వేరే రాష్ట్రాలకు పోయి నేను పోలీసు ఫ్రెండ్ని అని కొన్ని మోసాలు చేసి
డబ్బులు ఎగ్గొట్టి అంటే పైసలు ఇచ్చేది చేయకుండా ఎక్కడో పోయి పోలీసు వస్తే నేను మైత్రి మెంబర్ నేను ముడతావా నువ్వు అని ఇట్లా బెదిరించడం, లేకపోతే ట్రాఫిక్ వైలేషన్ ఏదైనా ట్రాఫిక్ ట్రిపుల్ రైడింగ్ పోతున్నారనుకో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే నేను పోలీస్ వాలంటీర్ నేను బెదిరించదు చేస్తారా అట్లా చేయాలంటేనే ఇస్తాం. ప్రామిస్ ఎక్కడ కూడా ఇది మిస్యూజ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే దీన్ని ఒకరు ఇద్దరు చేస్తే వాల్యూ పోతుంది, ఇది మళ్ళీ మేము అరే ఎందుకు ఇచ్చామని బాధపడే పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈరోజు మీరందరూ ముందుకొచ్చి వనస్థలిపురం పోలీస్కి చేయూతలు ఇస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ ఈ మొత్తం సభ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీరు కూడా మీ సమయం చూసుకొని ఎప్పుడు మీరు పోలీస్కి హెల్ప్ చేస్తే మీకు వీలు ఎప్పుడు అవుతుందో అప్పుడు చేసి ముందుకొచ్చి వనస్థలి పోలీస్తో భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సతీష్ యాదవ్. గణేష్ మరియు బక్రీద్ పండుగల సందర్భంగా ఇక్కడ బందోబస్తు పర్యవేక్షించడానికి సమీక్షించడానికి ఎల్బీ నగర్ ప్రాంతంలో వనస్థలి ప్రాంతంలో నేను పర్యవేక్షిస్తున్నాను, తిరుగుతున్నాను. ఈ సందర్భంగా సరూర్ నగర్ చెరువు మరియు ఇతర చెక్ పోస్టులు ఏవైతే మేము ఏర్పాటు చేసామో అవన్నీ చూస్తూ ఇక్కడికి వనస్థలిపురం ప్రాంతంలో ఇక్కడ ఇన్స్పెక్టర్ పుష్పన్ కుమార్ మరియు ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ వాలంటీర్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే చాలా సంతోషదాయకం, ఎందుకంటే మా దగ్గర సిబ్బంది తక్కువగా ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. మేము 7,000 మంది 70 లక్షల జనాభాకి రక్షణ కల్పిస్తున్నాం సైబరాబాద్లో. లా అండ్ ఆర్డర్ పెట్రోలింగ్ కానివ్వండి, పెట్రోల్స్, ఇంటర్సెప్టర్స్, రోజు నేరాలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద అంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ 7,000 మందితో చేస్తున్నాము. అంటే ప్రజలు కూడా ముందుకొచ్చి ట్రాఫిక్లో, లా అండ్ ఆర్డర్లో, పెట్రోలింగ్లో మాకు సహాయం అందజేస్తే మాకు చాలా ఇది ఈజీ అవుతుంది, కొద్దిగా హెల్ప్ అవుతుంది. అయితే ఇదే స్ఫూర్తితో వనస్థలిపురం ప్రాంతానికి చెందిన యువకులు ముందుకొచ్చారు. వాళ్ళ కాలనీస్ ఇప్పుడు వనస్థలిపురంలో కేవలం 65 మంది కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్కి కేటాయించడం జరిగింది. ఒక ఇన్స్పెక్టరు, ఒక 5 ఎస్ఐలు, ఒక 70 మంది కానిస్టేబుల్స్తో ఇక్కడ పోలీసింగ్, పెట్రోలింగ్ అంతా చేస్తూ ఉంటారు. అయితే దాదాపు 100 మంది యువకులు ముందుకొచ్చి కాలనీస్ వారీగా, ఏరియాస్ వారీగా వాళ్ళు మేము కొద్దిగా పోలీసింగ్ చేస్తాం, పెట్రోలింగ్ చేస్తాం. అదే కాకుండా ఇప్పుడు గణేష్ మరియు బక్రీద్ కోసం కూడా ఏదైతే మండపాల దగ్గర బందోబస్తు చేసుకోవాలో, మస్జిద్ల దగ్గర బందోబస్తు చేసుకోవాలో దాంట్లో కూడా ముందుకొచ్చి మేము సాయం చేస్తాం పోలీస్ కానీ ముందుకు రావడంతో వారిని ఎంకరేజ్ చేసి ఇక్కడ వనస్థలిపురం పోలీస్ వారు దీన్ని మంచి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అయితే వీరందరికీ కొద్దిగా ఐడెంటిటీ కార్డ్స్ అనేది ఇచ్చి పోలీస్ పరంగా వారికి కొద్దిగా గుర్తింపు కలిగించి ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. అయితే వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను, వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి, సైబరాబాద్ పోలీస్కి చాలా చేయూతనిచ్చిన వారు అవుతారు.